కాజా యేసే విమోచకుడు మినిస్ట్రీ చర్చిలో ఆశీర్వాద పండుగల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిప్రకాష్, బిషప్ కేవి భాస్కర్రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆశీర్వాదపు పండుగలు ఏప్రిల్ 8, 9, 10 తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, దైవశాకులు డాక్టర్ పాల్ రంగనాథన్ గారు, అలాగే అనిల్ కుమార్ గారు ఈ మీటింగ్లకి విచ్చేస్తున్నారు. అద్భుతమైనటువంటి సందేశాలు ఉంటాయి. అలాగే పాస్టర్స్ ఫెలోషిప్ ప్రత్యేకంగా సేవకుల సదస్సు ఏర్పాటు చేశాం. 9, 10 ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సేవకుల సదస్సు ఉంటుంది. అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ మీటింగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలి. అంత మాత్రమే కాకుండా మన గవర్నమెంట్ వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసే విమోచకుడు మినిస్ట్రీస్ అధినేత ప్రియులు మరి బిషప్ కొసన విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో మరి వచ్చే నెల 8, 9, 10 తారీఖుల్లో కాజా వెంకటరెడ్డిపాలెం దగ్గర జరుగుతున్నటువంటి ఆశీర్వాద పండుగలు మరి దేవుడు ఘనంగా జరిగించాలని, దేవుడు మహిమకరంగా జరిగించాలని అనేక మంది, వందల మంది, వేల మంది ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభలను జయప్రదం చేయాలని మేమందరం కూడా భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. సేవకులందరం కలిసి ఐక్యతతో, సమాధానంతో, ప్రేమతో, ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తున్నాం. ఇలాంటి స్వార్థ సభలు, ఆశీర్వాద పండుగలు ఏర్పాటు చేయటంలో మరి వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక మంది ప్రభువును గ్రహించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని యొక్క నామాన్ని వారు కొనియాడాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో వారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వచ్చే నెల ఏప్రిల్ నెల 8, 9, 10 తారీఖులు జరిగేటువంటి ప్రతిరోజు సాయంకాలము జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాద పండుగల్లో మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలు తరలి రావాల్సిందిగా మరొకసారి మా సేవకులు అందరం ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, 9వ తారీఖు, 10వ తారీఖు ఉదయకాలం 10 గంటలకు సేవకుల సదస్సు జరుగుతుంది. కాబట్టి సేవకులు ప్రతి ఒక్కరు వచ్చి బ్రదర్ అనిల్ కుమార్ గారి ద్వారా, పాల్ రంగనాథన్ గారి ద్వారా, మరి శైలేష్ గారి ద్వారా వారు అందించేటువంటి అమూల్యమైన సందేశాలు విని మీరందరూ ఆత్మీయ మేలులు పొందవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ యేసే విమోచకుడు మినిస్ట్రీస్ని మేమందరము అభినందిస్తూ వారి కోసం అనుదినము ప్రార్థన చేస్తున్నాం.